ఆదిలాబాద్ లో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ లో నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమానికి సాధనా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అఖిలపక్ష నేతలతో కలిసి హాజరయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా కమిటీ పోరాటాలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. విమర్శలు చేసేవారు తమతో కలిసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరించాలని ఆయన కోరారు. మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కొరకు కరపత్రాలు పంపిణీ, సంతకాల సేకరణతో మంత్రి శ్రీధరబాబును కలవనున్నట్లుగా తెలిపారు. సీసీఐని సాధించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. సీసీఐని పునరుద్ధరిస్తామని గత ఎన్నికల సమయంలో కేంద్రం పెద్దలు ప్రజలకిచ్చిన హామీలు మర్చిపోయారన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సీసీఐ పునఃప్రారంభానికి కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. సీసీఐ కోసం చేస్తున్న పోరాటంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు అన్నారు. ఫ్యాక్టరీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించాలన్నారు. చాలా మంది గ్రాప్ చేస్తున్నటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఆ సీసీఐ సందర్శన కోసం పోయేప్పుడు ఈ విజయం సాధించే దాంట్లో నీ పాత్ర 15, 16, 16, 17 ఇవన్నీ మేము చేసిన తర్వాతనే అప్పుడు హన్సరాజ్ గంగారాం ఐరే గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కేంద్రంలో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రకటన ఇచ్చే మీకు చూపిన పేపర్ల ఇది మా సంస్థ, ఇది మా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మేమే ప్రారంభిస్తామని చెప్పి హన్సరాజ్ గంగారాం ఐరే గారు చెప్పారు. అప్పటి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అప్పుడు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అట్లనే అప్పటి ఎంపీ సోయం బాబురావు గారు, వీళ్ళంతా ఎప్పుడు దిగొచ్చిండ్రు. మేము వరుసగా మంత్రి అయ్యి మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీసీఐని పునరుద్ధరించాలని చెప్పి చేస్తారా చెయ్యరా, చెయ్యకపోతే ఒకవేళ మీరు మా టీఎస్ఐ పాస్ ద్వారా మేము కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఎక్కడైతే కొత్త పరిశ్రమలు పెడుతున్నారో మేము గీ రాయితీలు ఇస్తున్నాం, ఇంత సబ్సిడీ ఇస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఆదిలాబాద్లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను మీరు ఓపెన్ చేస్తే నేను ఖచ్చితంగా మా ఏదైతే కొత్త పరిశ్రమకు రాయితీలు ఇస్తున్నామో పక్క ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు అప్పుడు కూడా చెప్పిండు. 18 ఎన్నికలల్లో, మరి అసెంబ్లీ ఎన్నికలల్లో, పార్లమెంటరీ ఎన్నికలల్లో మీరే మీ అమిత్ షా గారు